సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన కాసర్ల కొత్తకొండ మరియు కాసర్ల సంతోష్ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భీమదేవ రపల్లి మండలం కొత్తకొండలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి జాతరకు గత 80 సంవత్సరాల నుండి తాత ముత్తాతల నుండి వారసత్వంగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న వారసులు జాతరకు నెల రోజుల ముందు నుండే ఉపవాస దీక్షలు చేపట్టి ఒక పూట భోజనం చేసి కటిక నేల పైన నిద్రిస్తూ ఉంటారు. మకర సంక్రాంతి రోజు వారి ఇంట్లో ఆచార పూజలు నిర్వహించి అనంతరం గ్రామస్తులందరూ నగదు రూపేణా వస్తు రూపేణా అందించిన కానుకలు కొత్తకొండలో వీరభద్ర స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఇక్కడి ఆనవాయితీ. ఈ తథాంగాన్ని చూసేందుకు గ్రామస్తులందరూ మూకుమ్మడిగా వీరిద్దరిని సాగనంపేందుకు ఊరు చివరి వరకు వచ్చి వీడుకోలు పలుకుతారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఎండి షాబో అద్దీన్ బొడ్డు ఈశ్వర్, మాజీ ఎంపీటీసీ కాసర్ల అశోక్ బాబు, మాజీ ఉపసర్పంచ్ అల్లాడి రవి, విశాల పరపతి సంఘం మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వల్లపు పరశురాములు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇష్టకుందా నీకు? సరేనా? ఏమొస్తలేదు తీయకండి ఎందుకు. మనకి బాగా తెలుసా? జై కొత్తకొండ వీరభద్ర స్వామికి జై జై కొత్తకొండ వీరభద్ర స్వామికి జై గట్టిగా మాట్లాడాలి. జనగామ గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఆనవాయితీ గత మా తాత తర్వాత మా బాపు తర్వాత నేను ఆచారం మాకు గత 60-70 సంవత్సరాల నుంచి మా కొడుకు అన్న కొడుకు మా పిల్లలు ఇలాగనే గత 65 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఇలానే కొనసాగుతుంది. ఈ భక్తులు ఇచ్చిన కానుకలు ఇవి తీసుకెళ్ళి దేవుని ఉండిలో సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 17 ధనుర్మాసం ప్రారంభమైన నుంచి ఒక్క పొద్దు ఉండడం
ఒక్క పూట తిని కింద పడుకోవడం జరుగుతుంది. ఇవి తీసుకెళ్ళి భక్తులు ఇచ్చిన కానుకలు తీసుకెళ్ళి భక్తుని దేవునికి ఉండిలో వేసి రావడం జరుగుతుంది. కొత్తకొండ వీరభద్ర స్వామికి అందరూ ఉండగానే వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని జనగామ ప్రజలందరికీ పంటలు పండాలని ఆరోగ్యం ఉండాలని వీరభద్ర స్వామికి జై. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి సంబంధించి గత 70 సంవత్సరాల నుంచి మరి వీరశైవ లింగాయతు లింగబలిజ కులానికి సంబంధించి కీర్తిశేషులు శ్రీ కాసర్ల బుచ్చయ్య గారు, అదేవిధంగా వారి తండ్రి కూడా దాదాపు 70 సంవత్సరాల నుంచి ఈ వేదేపల్లి మండలంలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి ఏదైతే ఉన్నాడో భగవంతుడు, మరి అతని కోసం ఈ మకర సంక్రాంతి నాడు ఈ గ్రామం నుంచి బండి కట్టి అక్కడికి ఈ గ్రామంలో భక్తులు ఇచ్చేటువంటి కానుకలను తీసుకుపోయి అక్కడ సమర్పించి ఈ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనవాయితీగా వెనుకటి నుంచి పోవడం జరిగింది. అదేవిధంగా అతన్ని పరమపదించిన తర్వాత ఆయన రెండవ కుమారుడు శ్రీ కాసర్ల కొత్తకొండ, మరి అదేవిధంగా వాళ్ళ అన్న కుమారుడు శ్రీ సంతోష్ గారు, వీరిద్దరు వాళ్ళ తండ్రి తాతలకు సంబంధించినటువంటి ఆనవాయితీని కొనసాగిస్తూ మరి ప్రధాన కూడళ్లలో జనగామ గ్రామంలో వీరభద్రునికి సంబంధించినటువంటి దండకాలు వేసుకుంటూ ప్రజలందరికీ రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ, అంటే వాస్తవంగా వీళ్ళిద్దరినీ కొత్తకొండ వీరభద్ర స్వామిగా మా గ్రామ ప్రజలందరూ వేడుకుంటారు. అదేవిధంగా ప్రజలు ఇచ్చినటువంటి కానుకలు నగదు రూపంగా కానీ గుమ్మడికాయల రూపంగా కానీ వివిధ రూపాలలో ఇచ్చేటువంటి వస్తువులన్నీ తీసుకుపోయి వీరభద్రుని సమర్పించి మరి జనగామ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, పాడి పంటలు చల్లగా పండాలని చెప్పి కోరి వీళ్ళ భక్తుల కోరికలన్నీ అక్కడ అప్పచెప్పి రావడం జరుగుతుంది. మరి ఈ మకర సంక్రాంతికి ముందు ఒక నెల ముందు వచ్చి ఉపవాసంతో దీక్ష పూరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారు. ఇందులో మా గ్రామం నుంచి ప్రతి పౌరుడు చాలా డిసిప్లిన్గా మంచి పద్ధతులతో ఆచారాలతో ఈ బండి తర్వాతనే మిగతా పనులను ఎదుర్కొంటూ ఈ గ్రామ పొలిమేర వద్దకు వచ్చి ఇక్కడి నుంచి పక్కకు జరిగితే మిగతా పనులను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలందరినీ కలిసి వీడ్కోలు చెప్పి పోవడం జరుగుతుంది. ఈరోజు జనగామ విలేజ్ నుండి మకర సంక్రాంతి సందర్భంగా మరి మా గ్రామ వాసులైన కాసర్ల కొత్తకొండ మరియు వారి వారసులు గత 60-70 సంవత్సరాల నుండి మకర సంక్రాంతి రోజు బండ్లు కట్టి కొత్తకొండకు పోవడం జరుగుతుంది. వాస్తవానికి మా గ్రామంలో కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మా పండుగ మా బండ్లు అనే సంప్రదాయబద్ధంగా కలిసిమెలిసి చేసుకోవడం జరుగుతుంది. ఇటు విషయంలో బండ్లు చూత ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బండ్లు కట్టాలి, దేవుని మొక్కు తీర్చుకోవాలని చెప్పి చూస్తారు. ఉత్తర తెలంగాణలోనే మా జనగామ విలేజ్ ఈ బండ్లు కట్టలు కొత్తకొండ వీరభద్ర స్వామికి ఇది ప్రథమం కంపల్సరీ. దీనికి ఆ వీరభద్ర స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలపై మా ఊరిపై ఉండి మమ్మల్ని అందరినీ సల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఒక ఆనవాయితీగా మా గ్రామంలో వస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి ఆశీస్సులతో విజయవంతం చేసుకున్న గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా సంప్రదాయం మా ఊరి నుంచి ఒక వీరభద్ర స్వామి గారికి బండ్లతో పోవాలని చాలామంది మా ఊరిలో ఈ బండి కోసం దాదాపు లక్షలు పెట్టి ఇద్దరు తీసుకొచ్చి ఒక సాంప్రదాయం ప్రకారం ఈ సాంప్రదాయం కోసం కొనసాగిస్తున్నారు. ఈ సాంప్రదాయం కొనసాగిస్తూ ఈ ఎల్లవెల్లలా ఉండాలి, రైతులు క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఆ భగవంతుని ఆశిస్తూ ఉండాలని. జనగామ గ్రామ మకర సంక్రాంతి శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇదే జనగామ గ్రామంలో మేము చిన్న పిల్లల నుండి మాకు జరిగినప్పటి నుండి ఈ గ్రామంలో కాసర్ల పుచ్చేయాలంటే ఆయన రెండు బండ్లు కట్టి ఆయనతోటి 100 బండ్లు ఇక్కడ సమకూర్చుకొని ఒక జాతర విధంగా మా ఊరును ఆయన దండక వేసుకుంటూ ఆయన మా ఊరును ఒక జాతర విధంగా కొత్తకొండ జాతర విధంగా జరుపుకుంటూ ఈ మా గ్రామంలో మంచి
యాత్ర జరుపుకుంటూ పోయినటువంటి వ్యక్తి కాసర్ల బుచ్చయ్య గారు. అదేవిధంగా వాళ్ళ కొడుకు కొత్తకొండ, వాళ్ళ మనవడు సంతోష్ ఇప్పటికీ కూడా ఇలవేళ వీళ్ళు ఎదగాలని కోరుకుంటూ మేము కూడా మా రైతులము ఒక్కొక్క రైతు 1,50,000 2 లక్షలు పెట్టి మేము బెంగళూరు పోయి ఎట్లా కూడా ఖర్చుకున్నాం. జాతర పై పోవాలి, ఫస్ట్ పోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ పంచడానికి పోతున్నా, ఫస్ట్ ప్రైజ్ మేము పంచాలి ఆడ పోయి. ఇప్పుడు ఫస్ట్ బండికి ఫస్ట్ ప్రైజ్ పంచాలి. అదే ఈశ్వర్ నేను పోతాను, ఫస్ట్ ప్రైజ్ బండి వచ్చినానికి దానికి ఫస్ట్ ప్రైజ్ పంచుతాం. మీరు కూడా ఆడికి రావాలి, ఎవరికి వెళ్తే వచ్చానో అంత పంచుతాం. మీరు కూడా రావాలని మీ మీడియాకు అందరికీ నమస్కారం చేసుకుంటూ మా అందరూ మా రైతులు మేమంతా మా గ్రామం సల్లంగా బతిల్లాలి, పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి, భోగి, కనుమ సందర్భంగా 6 కాలం కష్టపడి శ్రమకూర్చి చెమట చుక్కలను దారపోసి మరియు తాను ఒక శ్రమజీవి, కష్టజీవులు తన బిడ్డలుగా పెంచుకుంటున్నటువంటి పశువులను, పెంపుడు జంతువులను తన బిడ్డలుగా భావించుకొని మాతో పాటు సమానంగా కష్టం చేసినటువంటి ఆ జీవాలకు అభ్యంగ స్నానం చేసి బెజ్జమహాదేవి శివునికి ఏ విధంగా అయితే తన కన్న కొడుకుకు స్నానం చేయిస్తారో ఆ విధంగా తాను పెంచుకున్నటువంటి జంతువులకు అభ్యంగ స్నానం చేసి నూనె పెట్టి దేవుళ్ళుగా కోర్చి, అంటే దేవుళ్ళుగా తీర్చుకొని ఆ యొక్క కొత్తకొండ ఉత్తర తెలంగాణలో 2 ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క జాతర జరుగుతుంది. ఒకటి కొత్తపల్లి, రెండవది మా జనగాం. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట జనగామ గ్రామంలో గత 80 సంవత్సరాల నుండి వారసత్వంగా, అంటే అందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యొక్క గొప్పనైనటువంటి పండుగను జరుపుకుంటారు ఈ జనగామ గ్రామంలో. దీన్ని జాతరను చూడడానికి, ఎడ్ల బండ్ల జాతరను చూడడానికి గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని, మాలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళు సగభాగం తీసుకుపోయేటువంటి సందర్భం ప్రతిరోజు ఈ రోజున జరుగుతుంది. కాబట్టి ఇది దినదినం అభివృద్ధి చెంది ఆ కొత్తకొండ వీరభద్ర స్వామి యొక్క ఆశీస్సులు ఈ యొక్క శ్రమకు, రైతులకు మరియు ప్రజలకు, ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు.